ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు యజుర్వేద స్మార్త శ్రీ విద్యా పూర్ణ దీక్షితులు, దీక్ష ప్రదాత అర్హులు బ్రహ్మశ్రీ కమలానందనాథులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమ్మ. గురుగారు, ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులు ప్రారంభమైనాయి కాబట్టి అసలు ఈ అమ్మవారి పూజ అనేది సామాన్యులు చేసుకోవచ్చా, లేకపోతే అమ్మవారి ఉపాసకులే చేసుకోవాలన్నట్టు విన్నానండి. అసలు ఎవరైనా చేసుకోవచ్చా ఈ నవరాత్రుల పూజ? సంవత్సరంలో మనకి ప్రామాణికంగా 4 నవరాత్రులు ఉంటాయి. ఈ 4 నవరాత్రుల్లో మనం మిగుల శ్రద్ధగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ఈ రెండు కూడా అందరికీ తెలుసు. వసంత నవరాత్రులు అంటే చైత్రమాసం లగాయతు 9 రాత్రులు. చైత్రమాసం ప్రారంభం అయిన తర్వాత పాడ్యం నుంచి 9 రాత్రులు వసంత నవరాత్రులు. ఇక శరదృతువు అంటే ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ మాసం పాడ్యం లగాయతు నవమి పర్యంతం 9 రాత్రులని కూడా మనం దసరా నవరాత్రులను చెప్తూ ఉంటాం. ఇవి కాకుండా శాక్తేయులకు ప్రత్యేకంగా చక్కగా సాధనా మార్గాన్ని తీవ్రతరం చేయడానికి ఇంకో 2 నవరాత్రులు చెప్పబడ్డాయి. అవేంటంటే గుప్త నవరాత్రులు. ఇందులో వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు 2 ఉంటాయి. ఇప్పుడు మనం శ్యామలా నవరాత్రుల్లోకి వచ్చాం. శ్యామలారాధన ఎవరు చేయాలి అనేటువంటి అంశానికి వస్తే, శ్యామలను ప్రధాన విద్యారాజంగా ఎంచుకుని నిత్యం సాధన చేసేటువంటి వారు శ్యామలా నవరాత్రులను తీవ్రతరంగా చేస్తారు. దానివల్ల అమితమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మంత్రాన్ని ప్రేరేపించేటువంటి అధికారం కలిగిన వాళ్ళు కాబట్టి ఆ మంత్రాన్ని ఆ నవరాత్రుల్లో శ్రద్ధగా ప్రేరణ చేస్తే అమితమైనటువంటి శక్తి ప్రాప్తిస్తుందని శాక్తేయులు ఈ మార్గంలో గుప్త నవరాత్రులు రెండింటినీ కూడా చక్కగా వినియోగించుకుంటారు. కొంతమంది క్షేత్రాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ గృహంలో ఉండే శాక్తేయ ధర్మాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇందులో మహావిద్యాక్రమానికి చెప్పినట్టే 2 రకాల ఆచారాలు ఉన్నాయి. సదాచారం అంటే దక్షిణాచారం, వామాచారం. వాళ్ళు చెప్పుకున్న సంప్రదాయాన్ని బట్టి శ్యామలారాధన ఆయా రకాలుగా శ్యామలా నవరాత్రుల్లో ఆచరిస్తూ ఉంటారు. గుప్త నవరాత్రులను ఎందుకన్నారంటే అవి చాలా గోపనీయమైనవి. కానీ ప్రస్తుతం ఇవన్నీ కూడా చాలా సామాజిక మాధ్యమాలలో ప్రకటితం అయ్యాయి. వాస్తవంగా చెప్పాలంటే చాలా గోపనీయంగా చేయదగినటువంటి నవరాత్రులు గుప్త నవరాత్రులు. శ్యామలా నవరాత్రులు మనం ఆచరించేటప్పుడు అంటే ఉపదేశం ఉన్నవాళ్ళు, ఉపదేశం లేని వాళ్ళు, ఇలా 2 విషయాల గురించి మనం మాట్లాడితే, ఉపదేశం ఉన్నవాళ్ళైతే కనుక శ్యామలా గుప్త నవరాత్రుల్ని వాళ్ళు చెప్పుకున్నటువంటి ఆచారంలో ఆచరించవచ్చు. అంటే దక్షిణాచారమైనా వామాచారమైనా కూడా. ఇక లేనటువంటి వారు మూలమంత్రానికి సంబంధించినటువంటి బీజాలను కానీ ఆ తత్వాన్ని కానీ తీవ్రంగా ప్రేరేపించే విధంగా ఏ ప్రయత్నము చేయరాదు. అంటే కవచపారాయణ చేసుకోవచ్చు. శ్యామలా కవచం, శ్యామలా దండకం లేదా శ్యామలా స్తుతి ఇటువంటివన్నీ చేసుకోవచ్చు తప్పించి శ్యామల గాయత్రి కూడా చేయొచ్చు. ఇంకా తీవ్రతరమైన ఆసక్తి కలిగి శ్రద్ధగా చేయాలనుకుంటే కనుక శ్యామలా గాయత్రిని కూడా ఆచరించవచ్చు. కానీ మూలమంత్రానికి సంబంధించిన ఏ ప్రేరణ కూడా ఉపదేశం లేనటువంటి వాళ్ళు చేయకూడదు. కానీ ప్రస్తుతం చాలామంది ఉపదేశ మంత్రాన్ని కూడా బహిర్గతం చేసి దానిని కూడా ఎవరైనా ఆచరించవచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. వాస్తవంగా శ్యామల అనేటువంటిది తత్వంలో చాలా ప్రధానమైన విద్యారాజం. ఆ కారణం చేత ఎవరు పడితే వాళ్ళు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎలా ఆచరించాలో సరిగ్గా తెలియకుండా ఆచరిస్తే కనుక సత్ఫలితాల మాట పక్కన పెడితే మనం ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. గురుగారు, ఇప్పుడు ఈ పూజా నియమాలు అంటూ ఏమైనా ఉన్నాయండి? అంటే ఇప్పుడు కొంతమంది కలుషం ఉంటుంది, అసలు పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అండి? నవరాత్ర విధి నిర్వహించేటప్పుడు సాధారణంగా దుర్గాదేవి నవరాత్రుల్లో కలశస్థాపన చేసి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అదే సంప్రదాయాన్ని గుప్త నవరాత్రుల్లో శ్యామలాదేవి కూడా ఆపాదించారు. వాస్తవంగా గుప్త నవరాత్రుల్లో శ్యామలారాధన చేసేటువంటి వాళ్ళు కలశస్థాపన చెయ్యక్కర్లేదు. అమ్మవారిని కేవలం దీపస్వరూపంగా భావిస్తూ దీపానికి మాత్రమే పూజాధికాలు నిర్వర్తిస్తూ అమ్మవారి యొక్క తత్వాన్ని మన శరీరంలోకి ఆపాదించుకుని నియమాలు ఆచరించడమే నవరాత్ర వ్రతం. అందుచేతనే ఈ దీక్షా నియమాలు ఆచరించేటప్పుడు, నవరాత్రులు నిర్వహించేటప్పుడు మన శరీరంతో పాటుగా మన మనస్సును కూడా చాలా పవిత్రంగా ఉంచుకోమని చెప్పారు తప్పించి అఖండ దీపం కానీ లేకపోతే యంత్రాలు పెట్టడం, పటాలు పెట్టడం ఇటువంటి నియమాలు ప్రత్యేకంగా ఏమీ చెప్పబడి లేవు. అమ్మవారి ఆరాధన శ్రద్ధగా చేయాలనుకునేటువంటి తాపత్రయం
అలాగే పూజా విధులను నిర్వర్తించేటప్పుడు చక్కగా అమ్మవారికి ఆవునేతితో దీపారాధన వెలిగించి శ్యామలా స్వరూపంగా దీపాన్ని భావించి పూజించి, అంటే లమిత్యాది పంచోపచార పూజ అని ఉంటుంది, ఇది చాలామందికి తెలుసు. లం పృథ్వీతత్వాత్మికాయే దీపస్వరూపిణి శ్యామలాంబాయే నమః గంధం సమర్పయామి, హం ఆకాశతత్వాత్మికాయే దీపస్వరూపిణి శ్యామలాంబాయే నమః పుష్పం సమర్పయామి. ఇలాగే ధూపం, దీపం, నైవేద్యం ఉంటాయి. దాన్ని లమిత్యాది పంచోపచార పూజ అంటారు. ఆ పంచోపచారాలతో పూజ చేసి అమ్మవారికి సంబంధించినటువంటి శ్యామలా గాయత్రి చక్కగా జపం చేసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు ఈ నవరాత్రులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అని చెప్తూ ఉంటున్నారు కదండి. అసలు అలా 9 రోజులు అంటే ప్రత్యేకమైన నైవేద్యం ఉంటుందా? అసలు ఏం పెట్టాలండి అమ్మవారికి? శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి ఆరాధన చేసేటప్పుడు 9 రోజులకి 9 భోగాలు చెప్పబడ్డాయి. అది శాస్త్ర సమ్మతం. గుప్త నవరాత్రుల విధులు బహిర్గతమైంది ఈ మధ్య కాలంలో. ఈ బహిర్గతమైనటువంటి విధుల్లో ఎక్కడా కూడా ఈ రోజు అంటే పాడ్యమలగాయతూ నవమి దాకా ఈ రోజున ఈ రూపంలో ఉంటుంది అమ్మవారు, ఈ రోజున లఘుశ్యామల, ఈ రోజున హసంతి శ్యామల, ఈ రోజున సుఖశ్యామల అనేటువంటిది ఏ ప్రమాణంలోనూ చెప్పబడి లేదు. మహాశ్యామల అణువైతే కనుక ఇప్పుడు చెప్పినటువంటి సుఖశ్యామల, హసంతి శ్యామల వీళ్ళందరూ కూడా పరమాణువులు అనమాట. అంటే ఆవిడి అంశ మహాశ్యామల యొక్క తత్వం నుంచి ఆవిర్భవించినవే ఈ శ్యామలని తప్పించి ప్రత్యేకంగా లఘుశ్యామల, హసంతి శ్యామల, సుఖశ్యామల వీరందరూ కూడా మనం భేదంగా చూడకూడదు శ్యామల నుంచి. మతంగ మహర్షి చెప్పినటువంటి విధుల్లో శ్యామలాదేవిని మాతంగి కింద అభివర్ణించారు. వామాచార విధుల్లో అమ్మవారిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు, పంచకయుక్తంగా ఆరాధన చేసేటువంటి వాళ్ళు మాతంగి అని పిలుస్తారు. ఈవిడికి ప్రత్యేకమైన నైవేద్యాలు లేవు. నవరాత్రుల్లో ఈవిడ ఆరాధన చేస్తే కనుక అమ్మవారిని ఏ స్వరూపంగా భావించినా కూడా భోగాన్ని, తీయని పదార్థాన్ని నివేదన చేయాలని ఉంది. అంతేగాని ఫలానా రోజున ఫలానా పదార్థం అనేటువంటిది అయితే ఎక్కడా కూడా చెప్పబడి లేదు. అలానే గురుగారు, ఇప్పుడు సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నారనుకోండి, ఆ పీఠం అనేది ఎప్పుడు కదిలించాలి అలా ఉంటుంది కదా, అసలు ఎప్పుడు చేయాలండి, ఏ టైంకి? పీఠం అనేది ప్రత్యేకంగా నవరాత్ర విధుల్లో లేదు. అమ్మవారి ఆరాధన అంటే నవరాత్ర వ్రతం అంటే దీని అర్థం ఏంటంటే కేవలం నవరాత్రుల్లోనే శ్యామలను ప్రేరేపిస్తే చాలని కాదు. వాస్తవంగా ప్రతిరోజు శ్యామలారాధన చేయాలి. అలా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి నవరాత్రులు పర్వాలు అవుతాయి, అంటే ఇంకా గొప్పగా ఆచరించదగినటువంటి రోజులు అవుతాయి తప్ప నవరాత్రుల్లో శ్యామలారాధన చేసేస్తే ఇంకా మిగతా రోజుల్లో చేయకూడదని లేదు. అలాగే మనం కలశ స్థాపన, పీఠాలు పెట్టడం ఇటువంటి నియమాలు శ్యామలకు గుప్త నవరాత్రుల్లో ప్రత్యేకంగా చెప్పబడి లేవు. శాక్తేయ ధర్మంలో మాత్రం చెప్పబడి ఉంటాయి. అవి యంత్రస్థాపన, మీరన్నటువంటి పీఠస్థాపన, కలశము ఇవన్నీ కూడా. ఈ కలశారాధన చేసేటప్పుడు సాధారణ విధి కన్నా ఉన్నతమైందే ఉంటుంది. శాక్తేయులు క్రమ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, శ్రీక్రమ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఆరాధన సాధారణంగా మనం గృహంలో చేసే ఆరాధన కన్నా భిన్నంగా ఉంటుంది, ఇంకా గొప్పగా ఉంటుంది. శ్యామలాదేవి ఆరాధన ఎప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తులు శ్రద్ధగా, శుచిగా ఆచరించదగింది అని చెప్పారు తప్ప పీఠార్చన అంటే ప్రత్యేకంగా పీఠం పెట్టి, ముగ్గులు పెట్టి, దానికి మనం అలంకారం చేసి కలశాలు పెట్టాలన్న నియమం ఏమాత్రం లేదు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శుభమమ్మ.